నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. దుబాయ్లో రియల్ ఎస్టేట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా వరకు టోటల్గా వరల్డ్లో ఉన్న రియల్ ఎస్టేట్ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు దుబాయ్లో తీసుకుంటే అక్కడ రియల్ ఎస్టేట్ భూమ్ అనేది ఒక రేంజ్లో ఉంది. ఎందుకంటే మనకి ఇండియాలోనే కాదు, ఇండియా నాట్ టోటల్ వరల్డ్లో ఉండే కంట్రీస్ అందరూ కూడాను దుబాయ్లో ఒక చిన్న ప్రాపర్టీ ఉన్నా కూడాను మాకు అక్కడ బిజినెస్ ఎంపవర్మెంట్ కానీ అక్కడ మాకు తిరిగి రిటర్న్స్ వచ్చే దీనిగా ఎక్కువగా దాన్ని చూస్ చేసుకుంటున్నారు. సో మరి దుబాయ్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, అక్కడ కొనుక్కుంటే ఇంకా ఎలాంటి మనకి తెలియనివి చాలా లాభాలు ఉంటాయి, ఎలాంటి లాభాలు ఉంటాయి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బలరాం రెడ్డి గారు, సిఏ. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం అండి. సార్, దుబాయ్లో మనకి రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది? మన తెలుగు వాళ్ళు చాలామంది పొలిటీషియన్స్ కావచ్చు, లేదు అంటే సినిమా స్టార్స్, బిగ్ స్టార్స్, వీళ్ళంతా ఎక్కువగా అక్కడ ఉంది. మనకి ముఖ్యంగా బుర్జ్ ఖలీఫా ఒక ఇది, దాంట్లో ఒక చిన్న అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇవి అవి అని వింటూ ఉంటాం. అసలు అక్కడ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, అక్కడ కొనుక్కోవటం వల్ల లాభాలు ఏంటి? సో మీరు కరెక్ట్గా చెప్పారండి. ఈ మధ్య చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ ఇన్ దుబాయ్లో. మనకి అఫ్కోర్స్ హైదరాబాద్లో ఉంది, మిగతా మిగతా సిటీస్లో ఇండియాస్లో అంత అప్రిషియేషన్ లేదు. దుబాయ్ అందుకనే చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. దుబాయ్లో మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే కనుక కంట్రీ యాజ్ సచ్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ యూఏఈ. మనకి లైఫ్ స్టైల్ కానీ, సేఫ్టీ వైజ్ కానీ, అవైలబిలిటీ ఆఫ్ డిఫరెంట్ అవెన్యూస్ అంటే షాపింగ్ వైజ్ కానీ, లేదంటే ప్లెజర్ ట్రిప్ లాగా కానీ, ఏ రకంగా చూసుకున్నా కానీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్ యూ కెనాట్ ఇగ్నోర్ దట్ టు గో అండ్ స్టే దేర్ ఆర్ లివ్ దేర్. సో అట్లాంటి ప్లేస్ అనమాట. అదే రకంగా మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ఓఐ చూస్తే కనుక మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో మినిమం అరౌండ్ 4 to 4.5%, 8%, 9%, 10% వరకు కూడా ఉంటుందన్నమాట. ఓకే. సో యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ లేదా కమర్షియల్ ప్రాపర్టీస్. మీ యొక్క ఆబ్జెక్టివ్ని బట్టి, రిస్క్ అపిటైట్ని బట్టి యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దట్. మీకు అంటే అక్కడ ఎయిర్బిఎన్బి అంటే మనకి రెంటల్ షార్ట్ టర్మ్ పీరియడ్ రెంటల్ బిజినెస్ కూడా చాలా పికప్ అవుతుంది అనమాట ఈ మధ్య. ఎందుకంటే మనకి అది టూరిజం ప్లేస్ కాబట్టి చాలామంది టూరిస్టులు వేరియస్ కంట్రీస్ నుంచి వస్తారు. సో మనకి ఓన్లీ హోటల్ అపార్ట్మెంట్స్ అనే కాకుండా ఎయిర్బిఎన్బి ద్వారా ఇట్లాంటి అపార్ట్మెంట్స్, మీ యొక్క ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ షార్ట్ టర్మ్ పీరియడ్లో మీకు రెంట్ ఇచ్చి దానివల్ల మీకు రిటర్న్ చాలా ఎక్కువ వస్తుంది అనమాట. అవును. మీరు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది, దానికి రెంటల్ ఇంకా మేనేజ్మెంట్ అవన్నీ వేరే సపరేట్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అదే రకంగా మనకి రూల్స్ కానీ మన యొక్క ప్రాపర్టీ సేఫ్టీ వైజ్ చూస్తే కూడా మనకి వి నీడ్ నాట్ టు థింక్ టూ మచ్ అబౌట్ ఇట్. అక్కడ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇఫ్ దే మీకు ఒకవేళ దే కమిట్ ఫర్ సర్టెన్ అమ్యూనిటీస్, ఆ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ ఆ ఫెసిలిటీస్ కానీ ఏవో చెప్తారో అది చెప్పిన వాటిలో అట్లీస్ట్ 90 to 95% వాళ్ళు డెఫినెట్గా దే డెలివర్ ఇట్. మనం వేరే ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక ప్రాపర్టీ మనం ఒకవేళ ఇఫ్ యూ ఆర్ బయింగ్ ప్రాపర్టీ విచ్ ఇస్ అండర్ కన్స్ట్రక్షన్, మనకి ఏమవుతుందంటే కనుక అన్లెస్ దే ఆర్ ప్రీమియం ఆర్ ట్రస్టెడ్ బిల్డర్స్, వాళ్ళు ప్రామిస్ చేసిన వాటిలో అన్ని మనకు డెలివరీ చేస్తారా లేదా, వాళ్ళు చెప్పిన ఫెసిలిటీస్ కానీ అమ్యూనిటీస్ కానీ ఆ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ మనకు వాళ్ళు చెప్పిన ప్రామిస్ చేసిన దాన్ని బట్టి ఇస్తారా లేదా అని ఒక డౌట్ ఉంటుంది. దుబాయ్లో చూస్తే కనుక మనకు అట్లాంటి డౌట్ జనరల్గా అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న రూల్స్ ప్రకారము దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మీట్ దోస్ అట్లీస్ట్ 95 to 100%. కాబట్టి వెదర్ ఇట్ ఈస్ స్మాల్ ఆర్ బిగ్, ఎట్లాంటి డెవలపర్ అయినా కానీ ఎలాంటి బిల్డర్ అయినప్పటికీ కూడా దే మేక్ షూర్ దట్ ద క్వాలిటీ ఈస్ దేర్ అండ్ అమ్యూనిటీస్ దట్ ద ప్రామిస్ ఆర్ డెలివర్డ్ వితౌట్ ఎనీ డిఫికల్టీస్. సో అట్లాంటి మనకు ట్రస్ట్, రిలయన్స్ అనేది చాలా ఉంటుంది. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వైజ్ కానీ లేదా మీరు వెళ్ళి ఉండాలనుకున్నా కానీ అండ్ మీరు తర్వాత సేల్ చేయడానికి కూడా ఈజ్ ఆఫ్ సేల్ చాలా బెటర్గా ఉంటుంది. ఇంకా మీకు అదే స్టేటస్ సింబల్, ఇందాక మీరు చెప్పినట్టు పొలిటీషియన్స్ కానీ యా మూవీ స్టార్స్ కానీ లేదా సెలబ్రిటీస్ కానీ దే ప్రిఫర్ టు ఓన్ ద ప్రాపర్టీ ఇన్ దుబాయ్. అయితే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పారు చాలా మంది ఎక్కువగా పెడుతున్నారని, అక్కడ ఏ ప్రాతిపదికన అంటే మనకి అక్కడ ఇంకా ఏమైనా లాభాలు ఉంటాయా? నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కి లాభం రావటం కాదు, అక్కడ ప్రాపర్టీ ఉండటం వల్ల స్టేటస్ సింబల్ అని కాదు, ఇంకా ఎలాంటి లాభాలు ఉంటాయి? సో మీరు ఇందాక అన్నట్టు ఇన్వెస్ట్మెంట్ పైన వచ్చే రిటర్న్ కాకుండా ట్యాక్స్ వైజ్ చూస్తే కూడా మనకి అక్కడ కొంచెం ట్యాక్స్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ రెసిడెంట్ ఇన్ ఇండియా, మీకు ఎక్కడి నుంచి వచ్చిన ఇన్కమ్ అయినా ఇండియాలో ట్యాక్సెస్ అవుతుంది, ట్యాక్స్ పడుతుంది. ఓకే. కాకపోతే మీరు ఏంటంటే ఒకవేళ మీరు నాన్ రెసిడెంట్ అయింటే కనుక, నాట్ ఏ రెసిడెంట్ ఇయర్ ట్యాక్స్ వైజ్, మీరు కనుక దుబాయ్లో ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక దాని మీద వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్ పైన ట్యాక్స్ అనేది ఏం లేదు. ఓకే. దేర్ ఇస్ నో ట్యాక్స్.
దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్ ఎలిమెంట్ టు లుక్ ఎట్ టు ఎస్టాబ్లిష్ ఆర్ ఇన్వెస్ట్ ఇన్ ప్రాపర్టీ ఇన్ దుబాయ్. అదొకటి. మీరు ఒకవేళ మీ ఓన్ బిజినెస్ రన్ చేయాలనుకుంటే కనుక దెన్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ. మీ ఓన్ కమర్షియల్ ప్రాపర్టీ కానీ ఇంకా ఆఫీస్ స్పేస్ కానీ ఉంటే కనుక దెన్ ఇట్ బికమ్స్ ఈజీ. మీరు ఇంకా యూ నీ నాట్ టు పే రెంట్. చాలా మంది బిజినెస్ చేసేవాళ్ళు దే బై ద మూమెంట్ దే స్టార్ట్ దేర్ బిజినెస్ దే బై ప్రాపర్టీ ఆల్సో. ఓకే. కాబట్టి మీ రెంటల్ అమౌంట్ మీకు మీరుగా పే చేసుకుంటారు కాబట్టి మీకు యూ నీ నాట్ టు పే రెంట్ అమౌంట్. యూఆర్ గెటింగ్ యువర్ రిటర్న్ ఆన్ యువర్ ప్రాపర్టీ వితౌట్ ఎనీ డిఫికల్టీ. అప్రిషియేషన్ కూడా ఉంటుంది. సో అట్లాంటి ప్లాన్ చేసుకుని కూడా వెళ్తారు. ఒకవేళ రెసిడెన్స్ ప్రాపర్టీ ఉంటే కనుక ఇఫ్ యూఆర్ లివింగ్ దేర్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ. మీరు రెంట్ పే చేసేక్కర్లేదు. విత్ ఇన్ 10 years to 12 years ద ప్రాపర్టీ బికమ్స్ యువర్స్. ఓకే. సో అట్లాంటి అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే. అయితే ఇమ్మీడియట్‌గా వెళ్ళి మనం అక్కడ ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి అంటే ఎలాంటి ప్లేసెస్‌లో కొనుక్కుంటే మంచిది? అంటే అక్కడ ఎలాంటి ప్రాజెక్ట్స్ వర్కౌట్ అవుతాయి? సో ఈ మధ్య మనకు దుబాయ్లో చూస్తే కనుక కొన్ని ఏరియాస్ చాలా డెవలప్ అవుతున్న ఏరియాస్ అన్నమాట. ఇఫ్ యూ సీ దుబాయ్ యాజ్ అ సిటీ, గవర్నమెంట్ ఎట్లా ఆపరేట్ చేస్తారంటే దే ఆపరేట్ లైక్ ఏ ప్రైవేట్ బిజినెస్. అంటే ప్రైవేట్ బిజినెస్ అది ఏంది, దాన్ని ఏ రకంగా డెవలప్ చేయాలి, ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అని ఎప్పటికీ ఆ ఆలోచన ఉంటుంది. అదే రకంగా దుబాయ్ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది హౌ టు డెవలప్ ది సిటీ. వాళ్ళకి డెవలప్మెంట్ అంటే ఏంటంటే మీకు జస్ట్ టు గివ్ ఎ ఫ్యాక్ట్, అక్కడ యుఏఈ నేషనల్స్ కానీ ఆ దేశస్తులు ఎవరైతే ఉన్నారో ఆ సిటిజన్స్ అక్కడ ఓన్లీ 17 to 18% మాత్రమే ఉన్నారు. మిగతా 80% to 82% అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఓకే. కాబట్టి దే ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ టు రీటైన్ ది అవుట్ సైడర్స్. బయట నుంచి వచ్చిన వాళ్ళని మనం ఏ రకంగా ఉంచుకోవాలి అక్కడ, అంటే ఉండడానికి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళు ఉంటారు, ఎట్లాంటి సేఫ్టీ ఉండాలి, ఎట్లాంటి సోషల్ లైఫ్ ఉండాలి వాళ్ళకి, అట్లాంటివన్నీ ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు దానికి అనుకూలంగా వాళ్ళు రూల్స్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ మారుస్తుంటారు అన్నమాట. సో ఆ రకంగా చూస్తానికి ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ మచ్ బెటర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూస్తానికి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అక్కడ మనకి. ఓకే. సో యూ కెన్ గో అండ్ ఇన్వెస్ట్ దేర్ ఇన్ ద డెవలపింగ్ ప్లేసెస్. ఇప్పుడు ప్రైమరీగా చూస్తే కనుక మనకి దుబాయ్ సౌత్ అనే ఏరియా కొత్తగా ఒక ఇప్పుడు పెద్ద ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఉన్న ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో అది చాలా పెద్దది. ఓకే. దానికంటే ఇంకా చాలా పెద్దది, ఇంకా 2 times to 2.5 times పెద్ద ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఇంకోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఒక ఫేజ్ అయిపోయింది ఆల్రెడీ, ఇంకో 2 phases నడుస్తూ ఉన్నాయి. సో దాని చుట్టుపక్కల ఏరియాలు ఇప్పుడు చాలా డెవలపర్స్, చాలా మంది డెవలపర్స్ దే ఆర్ కమింగ్ అప్ విత్ దేర్ ప్రాజెక్ట్స్. అండ్ గవర్నమెంట్ కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదంటే మిగతా ఫెసిలిటీస్ కానీ ప్లెజర్ వైజ్ టూరిజం వైజ్ రిలేటెడ్ మిగతా యాక్టివిటీస్ కానీ డెవలప్ చేస్తున్నారు చాలా. ఓకే. మనకి దుబాయ్లో చూస్తే కనుక ఏంటంటే ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వస్తుంది అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవన్నీ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యకుండా ముందే స్టార్ట్ చేస్తారు. రోడ్స్ కానీ లేదా మన పవర్ సప్లై కానీ ఇంకా మిగతా ఏవైతే అవసరమైతే అవన్నీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కంటే ముందే అవన్నీ చేస్తారన్నమాట. ఓకే. సో మనకి అంటే బిల్డింగ్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ అయిపోయింది, మనం అక్కడ ఉంటున్నాం, ఇంకా రోడ్లు పడలేదు, అట్లాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఓకే. అక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అంటే ఖచ్చితంగా ముందు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అయిపోతుంది. అంతా ఉంటుంది. అది కూడా మంచి క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్తారు. అవన్నీ వేసిన తర్వాతనే మనకు ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో డెవలపింగ్ ఏరియా అయినప్పటికీ కూడా మనకి అంటే ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. అదే రకంగా మీరు అంటే ఈచ్ ప్లేస్ని ఒక ఇండిపెండెంట్ ప్లేస్ లాగా వాళ్ళు డిజైన్ చేస్తారన్నమాట. ఓకే. మీకు నిత్యావసర వస్తువులు కానీ లేదంటే ఇంకా ప్లెజర్ యాక్టివిటీస్ రిలేటెడ్ కానీ మూవీస్, మాల్స్ అవన్నీ ఆ ఏరియాలో వాళ్ళు ముందే ప్లాన్ చేసేసి దే డెవలప్ ఇట్. ఓకే. కాబట్టి దుబాయ్ సౌత్ అనే ఏరియా కానీ లేదా డౌన్ టౌన్లో కానీ జేఎల్టీ జేబీఆర్లో కానీ ఇట్లాంటి ఏరియాస్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా మంచి రిటర్న్ ఇచ్చే ప్లేసెస్ అనమాట. సో దాదాపు డెవలపింగ్ ఏరియాస్, కొన్ని ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాస్, ఇంకొన్ని డెవలపింగ్ ఏరియాస్. ఈ డెవలపింగ్ ఏరియాస్లో ఇప్పటికి కూడా ఇంకా ప్రైసెస్ తక్కువగా ఉన్నాయి. సో మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక విత్ ఇన్ 3 to 4 yearsలో మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. దట్ ఈస్ ది బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్. దాంతోపాటు ఇప్పుడు రసల్ ఖేమా అనే ఏరియాలో కూడా, రసల్ ఖేమా ఇస్ అనదర్ ఎమిరేట్స్ ఇన్ యూఏఈ, అక్కడ కూడా చాలా డెవలప్ అవుతుంది. ఇది నియర్ బై దుబాయ్. నియర్ బై దుబాయ్. మనకి అన్ని ఒక డిఫరెంట్ సరౌండింగ్స్ అంటే ఇక్కడ మనకి హైదరాబాద్ చుట్టూతా ఎట్లా ఉంటాయో సిటీస్, చిన్న చిన్న సిటీస్, మనకి హైదరాబాద్ వరంగల్ ఎట్లా ఉంటుందో సో అది కూడా ఒక ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ వరంగల్ లాగా అనుకోవచ్చండి దుబాయ్ రసల్ ఖేమా. సో రసల్ ఖేమాలో కూడా చాలా డెవలప్మెంట్ ఉంది ఇప్పుడు. అక్కడ ఇంకా ఎప్పటికీ ప్రైసెస్ ఇంకా పెరగలేదు ఎక్కువగా. అక్కడ డెవలప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్యాసినోస్ అనేది దే ఆర్ నౌ మేకింగ్ ఇట్ యాజ్ లీగల్ యాక్టివిటీ. ఓకే. ఇప్పటి వరకు క్యాసినోస్ కానీ మిగతా గేమ్స్ ఇవన్నీ దీని రిలేటెడ్ అవన్నీ ఇల్లీగల్. కానీ ఈ మధ్యనే దే స్టార్టెడ్ ఓపెనింగ్ ద లైసెన్సెస్ ఫర్ క్యాసినోస్ ఆల్సో. సో క్యాసినోస్ బిజినెస్ ఈజ్ బికమింగ్ లీగల్ దేర్. కాబట్టి రసల్ ఖేమాలో క్యాసినోస్ ఆల్రెడీ వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సో దే డెవలపింగ్ దమ్.
సో దానికి అనుగుణంగా చాలా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. టూరిజం కానీ, లేదంటే హాస్పిటాలిటీ, ఇంకా హాస్పిటల్ హెల్త్ కేర్ రిలేటెడ్ ఇండస్ట్రీ కానీ అదంతా అక్కడ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్లేస్ కూడా మంచి ప్లేస్ టు ఇన్వెస్ట్. ఓకే. రసల్ కేమోలో, దుబాయ్లో ఇప్పుడు చాలా మంచి ప్రాజెక్ట్స్, ఎక్కువ మొత్తంలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే ప్రాజెక్ట్స్ ఉన్నాయి అక్కడ. అవుట్ ఆఫ్ ది బాక్స్ క్యూరియాసిటీతో అడుగుతున్నాను. ఓకే. ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, అక్కడ ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి అంటే మినిమం ఎంత బడ్జెట్‌తో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత బడ్జెట్‌తో అక్కడ ఇదవుతుంది సార్? యా అంటే బడ్జెట్ అంటే మీరు దీన్ని మిడిల్ క్లాస్ అంటారో లేదో నాకు తెలియదు. బట్ అరౌండ్ 2 crores to 2.5 crores నుంచి మినిమం స్టార్ట్ అవుతుంది. ఓకే. వీ హ్యావ్ స్మాలర్ యూనిట్స్ ఆల్సో. అరౌండ్ 1 crore కూడా వస్తాయి. కానీ చాలా చిన్న యూనిట్స్. అన్లెస్ యూ వాంట్ టు లివ్ దేర్ ఆర్ స్టే దేర్, రిటర్న్ అనేది కొంచెం తక్కువగా ఉండొచ్చు. బట్ అరౌండ్ 2 crores to 2.5 crores మినిమం ఉంటే కనుక దెన్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ యూనిట్. ఇండియన్ కరెన్సీ ఇండియన్ రూపీస్లో 2 కోట్ల అమౌంట్ మనం పెట్టగలిగితే కనుక దెన్ యూ కెన్ ఇన్వెస్ట్. కొన్ని డెవలపర్స్ ఏంటంటే దే ఆర్ కమింగ్ విత్ ఇంట్రెస్టింగ్ స్కీమ్స్. మంత్లీ 1% పేమెంట్ చేస్తే సరిపోతుంది అనే స్కీమ్ కూడా వస్తున్నారు. మంత్లీ 1%. ఓకే. సో అట్లాంటి స్కీమ్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మనం మంత్లీ పే చేసుకుంటూ వెళ్ళొచ్చు. దెన్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ టు పే. ఓకే. కానీ ఓవరాల్ టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి అరౌండ్ 2 crores to 2.5 crores ఈచ్ యూనిట్ అలా ఉంటుంది. మీ యొక్క రిస్క్ ఎపిటైట్ని బట్టి, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీని బట్టి పెంచుకుంటూ వెళ్ళొచ్చు. కొన్ని ప్రీమియం వాటిలో కొంచెం రిటర్న్ ఎక్కువగా ఉండొచ్చు. 5 crores, 6 crores, 7 crores, 8 crores అట్లాంటి ప్రాజెక్టులు పెడితే కనుక దెన్ డెఫినెట్గా దానిలో కొంచెం బెటర్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ బాగా ఉండొచ్చు. ఓకే. అయితే రియల్ ఎస్టేట్‌కి సంబంధించి అక్కడ బిజినెస్ ఎలా ఉంటుంది? మనం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి అనుకున్నారనుకోండి. వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? వాళ్ళకి ఎలాంటి లాభాలు ఉండొచ్చు? యా సో రియల్ ఎస్టేట్ జనరల్గా ఎనీవేర్ యూ సీ ద కైండ్ ఆఫ్ బిజినెసెస్ దట్ యూ కెన్ లుక్ ఇన్ టు ఇస్ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఆర్ ఏజెంట్స్. డెవలపర్స్ చూసుకుంటే డెవలపర్స్, తర్వాత ఈ రిలేటెడ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్కి సంబంధించిన బిజినెసెస్ అవి కూడా చేసుకోవచ్చు. లేదా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ మెటీరియల్ సప్లై కానీ దాని రిలేటెడ్, లేదా మ్యాన్ పవర్ రిలేటెడ్ అట్లాంటి బిజినెసెస్ కూడా చేసుకోవచ్చు. సో మనకి జనరల్గా ఏంటంటే ద అమౌంట్ ఇట్స్ ద కరెన్సీ చూసుకుంటే ఒక దిరం ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ 22.5 rupees అనమాట. కన్వర్షన్ రేట్ అంతా ఉంది. సో ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ మనీ ఇన్ దిరమ్స్, సో యువర్ మనీ వాల్యూ ఆ వాల్యూమ్ ఈజ్ హై. ఓకే. ఇన్ ఫ్యూచర్ లో వాల్యూమ్ ఇంకా పెరిగే అవకాశాలు జనరల్ గా దట్స్ వాట్ వి హావ్ బీన్ సీయింగ్. అంటే ఇండియన్ రూపీ యొక్క వాల్యూ తగ్గుతూ వస్తుంది, లేదా డాలర్ వాల్యూ పెరుగుతూ వస్తుంది. కాబట్టి మనకి డిఫరెన్స్ అనేది ఇంకా పెరుగుతూ ఉందన్నమాట. సో ఆ రకంగా కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. బట్ అక్కడ మీకు వచ్చే ఏంటంటే ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ బ్రోకర్స్ కానీ పనిచేస్తే కనుక వాళ్ళకి జనరల్గా 2% అనేది జనరల్గా అప్లికేబుల్ అయ్యే పర్సంటేజ్, అండ్ దట్ ఈస్ అఫీషియల్లీ అలౌడ్ ఆల్సో. నో వన్ జనరలీ ఆబ్జెక్ట్స్. ఇంకా మంచి ప్రాజెక్ట్స్లో మంచి యూనిట్స్ కనుక మీరు ఒకవేళ సేల్ చేయించగలిగితే కనుక ఇంకా బెటర్గా రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది, బెటర్ కమిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ఫర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్. ఓకే. అదే రకంగా డెవలపర్స్కి చూస్తే కనుక డెవలపర్స్కి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైం దే ఆర్ కీపింగ్ దట్ ఇన్వెస్ట్మెంట్, ఎప్పుడు వాళ్ళు డెలివరీ చేస్తున్నారు, ఈ గ్యాప్ని బట్టి వాళ్ళకి రిటర్న్ వచ్చే అమౌంట్ కూడా చాలా ఎక్కువగా రావచ్చు. అయితే ఒకవేళ రియల్ ఎస్టేట్ మనం బిజినెస్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ వెళ్ళి అక్కడ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి వీసాస్ కానీ అండ్ అక్కడ బిజినెస్ చేయటానికి పర్మిషన్స్ కానీ ఇవన్నీ ఇవ్వటంలో ఎలాంటి ప్రాసెస్లు ఉంటాయి? సో జనరల్గా మనకి వీసాస్ ఇవన్నీ అంటే కనుక కంపెనీ ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత మీ యొక్క యాక్టివిటీని బట్టి, మీ యొక్క వర్క్ సైజ్ని బట్టి మనకి వీసాస్ రావడం ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ వీసాస్ కూడా మనకి ఎంప్లాయీస్ కూడా ఓన్లీ ఇండియన్సే కావాలి, ఇండియన్స్తోనే చేయించాలనే స్పెసిఫిక్గా రిక్వైర్మెంట్ ఏం లేదు. మనకి అక్కడ కొన్ని డిజైనింగ్ ఇట్లాంటి వర్క్స్ కొంతవరకు అంటే అడ్వాన్స్ కంట్రీస్లో పనిచేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ కొంచెం బెటర్గా ఉంటుంది. అవును. సో అట్లాంటి స్కిల్ సెట్ ఎంప్లాయీస్ కూడా మనకి అవైలబుల్గా ఉంటారు. అంటే ఇన్నోవేటివ్ వేలో మనకి కన్స్ట్రక్షన్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, ఇన్నోవేటివ్ డిజైనింగ్తో కన్స్ట్రక్షన్ చేయాలనుకున్న వాళ్ళు కానీ అవైలబిలిటీ ఆఫ్ స్కిల్ సెట్ చాలా ఉంది. సో అట్లాంటి ఎంప్లాయీస్ తీసుకోవచ్చు. మనకి మన స్కిల్ సెట్, మన ఇండియన్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ తీసుకోవచ్చు. సో అవైలబిలిటీ ఆఫ్ రిసోర్స్, ఆ హ్యూమన్ రిసోర్సెస్ డెఫినెట్లీ బెటర్. యాక్సెస్ టు హ్యూమన్ రిసోర్సెస్ బెటర్. అది నెంబర్ 1. నెంబర్ 2, మనకి బిజినెస్ స్టార్ట్ చేయాలి అట్లాంటి ఏదైతుందో మీ యాక్టివిటీని బట్టి మనకు దాని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకే. ఒకవేళ మీరు ఓన్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే కనుక జనరల్గా మీరు యూ కెన్ స్టార్ట్ వితౌట్ హ్యావింగ్ మచ్ కాంప్లెక్సిటీ. లేదు మీరు డెవలప్మెంట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చేయాలనుకుంటున్నారు అనుకోండి, దానికి మీకు ఎనఫ్ నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ ఉన్నారా లేదా, వాళ్ళు క్వాలిఫైడ్ ఇంజనీర్సా కాదా, అట్లాంటి కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ చూసి దాని ప్రకారం లైసెన్స్ ఇస్తారు.
ఓకే. సో ఇలాగ మీ యాక్టివిటీని బట్టి ఎట్లాంటి పర్మిషన్స్ కావాలి, ఆ పర్మిషన్స్ ఉన్నాయా లేదా అని దాన్ని బట్టి చూసి ఇస్తారనమాట. ఓకే. తర్వాత మీకు ఏవైతే ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత అయ్యే కంప్లైన్సెస్ ఏవైతే ఉంటాయో లీగల్ కంప్లైన్సెస్ అవి కూడా మనకు క్లియర్ కట్‌గా మనకి ఇన్కార్పొరేట్ చేసినప్పుడే చెప్తారు. లేదా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళ గైడెన్స్ కావాలంటే గనుక మాలాంటి కన్సల్టెంట్స్ చాలామంది ఉంటారు. సో దే కెన్ హెల్ప్ దెమ్ ఇన్ కంప్లయింగ్ విత్ దోస్ రిక్వైర్మెంట్స్. సో కాబట్టి మీరు బిజినెస్ ఇన్కార్పొరేట్ చేసి దాన్ని రన్ చేస్తూ ఎంప్లాయీస్ తీసుకోవాలన్నా, తర్వాత మిగతా లీగల్ కంప్లైన్సెస్ చేయాలన్నా గానీ ఇట్ ఈస్ నాట్ వెరీ కాంప్లికేటెడ్. అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ కన్సల్టెంట్స్ హూ కెన్ హెల్ప్ దెమ్ ఇన్ కంప్లయింగ్ విత్ దిస్ అనమాట. ఓకే. ప్రతీదీ మీకు ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. అండ్ వెరీ క్లియర్ కట్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది. మీకు ఈవెన్ ఫర్ బిజినెస్ ఓనర్స్‌కి కానీ, లేదంటే కస్టమర్స్‌కి కానీ అన్నీ క్లియర్‌గా తెలిసిపోతాయి. దేర్ ఇస్ హ్మ్. నథింగ్ హిడెన్ ఇన్ దట్. దట్స్ హౌ ది బిజినెస్ ఈస్ ఆపరేటెడ్ దేర్. కాబట్టి 2 సైడ్‌లో మనకు క్లారిటీ ఉంటే దే డోంట్ హావ్ ఎనీ ఇష్యూ యాస్ సచ్ ఈవెన్ ఆఫ్టర్‌వర్డ్స్ ఆల్సో. ఓకే సార్. థ్యాంక్ యూ. యాహ్! వెరీ మచ్. ప్లెజర్ అండి.